దేశంలో గుట్టలు గుట్టలుగా కొత్త నోట్లు బయటపడుతున్నాయి. సామాన్యులు 2000 కోసం గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు పడుతుంటే కేటుగాళ్లు మాత్రం లక్షలు వెనకేసుకుంటున్నారు. పోలీస్ చెకింగ్స్ లో కొన్ని బయటికి వస్తున్నాయి. గుజరాత్, ముంబై, హర్యానాల్లో 2000 రూపాయల నోట్ల కట్టలను సీజ్ చేశారు పోలీసులు. గుజరాత్లోని సూరత్ లో 75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. హర్యానాలో 10 లక్షలని సీజ్ చేశారు. ముంబైలో 85 లక్షలు సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన సెప్టెంబర్ 8 నుంచి ఆ ఒక్క బ్రాంచ్లోనే వేర్వేరు అకౌంట్లలో 450 కోట్లు డిపాజిట్ చేసినట్టు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. 15 ఖాతాల్లో 70 కోట్లు డిపాజిట్ కాగా అవన్నీ ఫేక్ అకౌంట్లుగా గుర్తించారు. దీనిపై ఐటీ అధికారులు సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దేశంలో గుట్టలు గుట్టలుగా కొత్త నోట్లు బయటపడుతున్నాయి. సామాన్యులు 2000 కోసం గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు పడుతుంటే కేటుగాళ్లు మాత్రం లక్షలు వెనకేసుకుంటున్నారు. పోలీస్ చెకింగ్స్ లో కొన్ని బయటపడుతున్నాయి. గుజరాత్, ముంబై, హర్యానాల్లో 2000 రూపాయల నోట్ల కట్టలను సీజ్ చేశారు పోలీసులు. గుజరాత్లోని సూరత్ లో 75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. హర్యానాలో 10 లక్షల్ని సీజ్ చేశారు. ముంబైలో 85 లక్షలు సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన సెప్టెంబర్ 8 నుంచి ఆ ఒక్క బ్రాంచ్లోనే వేర్వేరు అకౌంట్లలో 450 కోట్లు డిపాజిట్ చేసినట్టు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. 15 ఖాతాల్లో 70 కోట్లు డిపాజిట్ కాగా అవన్నీ ఫేక్ అకౌంట్లుగా గుర్తించారు. దీనిపై ఐటీ అధికారులు సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. డీటెయిల్స్ భరత్ ని అడిగి తెలుసుకుందాం. భరత్, ఐటీ, సిబిఐ, ఏసీపీ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ వరుస దాడులు చేస్తున్నాయి, ఏమనుకోవచ్చు? సుమలత, సౌత్ నుంచి నార్త్ వరకు ఒకే యూనిఫామిటీ కనబడుతుంది. అటు చెన్నై నుంచి ఇటు హర్యానాలోని గుర్గావ్ వరకు అన్ని చోట్ల కూడా కొత్త నోట్లు సామాన్యులకేమో దొరకట్లేదు. బట్ బడాబాబులకేమో లక్షల సంఖ్యలో, కొన్ని చోట్ల అయితే కోట్ల రూపాయల కొత్త కరెన్సీ వాళ్లకు మాత్రమే దొరుకుతుంది. సామాన్యులకేమో 2-3 వేల రూపాయలు కూడా దొరకడం కష్టం అవుతుంది. నిజానికి నిన్న ఆర్బీఐ ప్రకటించిన వివరాల ప్రకారం, నిన్న రాత్రి ఆర్బీఐ ప్రకటించిన వివరాల ప్రకారం కొత్త కరెన్సీ అంటే 500 నోట్లు, 1000 నోట్లు ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా, ఏటీఎంల ద్వారా పంపిణీ చేసిన అమౌంట్ 4,26,000 కోట్లుగా చెప్తున్నారు. మొన్న 500 నోట్లు, 1000 నోట్లు రద్దయిన కరెన్సీలో దాదాపు 14,50,000 కోట్లు, అంటే దాదాపు 1/3 అమౌంట్ ను ఇప్పటికే ప్రింట్ చేశారు. బ్యాంకులకు, ఏటీఎంలకు పంపించారు, ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్తున్నారు. కానీ మార్కెట్ లో కనీసం 10% కూడా కరెన్సీ వచ్చినట్లు సర్క్యులేషన్ అనిపించట్లేదు. సో ఈ మిగతా నోట్లన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయంటే దానికి సమాధానం మనకి ఇప్పుడు ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా కనబడుతున్నాయి. ఇవాళ తాజాగా జరిగిన రైట్స్ లో నిన్న మనం చూసాం, చెన్నైలో టీటీడీ బోర్డు మెంబర్ దగ్గర ఎంత పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ లభ్యమైందో మనం చూసాం. తాజాగా ఇవాళ కూడా అక్కడ ముంబైలో చూసుకుంటే కనుక, ముంబైలో దాదాపు 86 లక్షల రూపాయల కొత్త కరెన్సీ దొరికింది. అటు గుజరాత్ లో చూసుకున్న 76 lakhs రూపీస్ కొత్త కరెన్సీ పోలీసుల దాడుల్లో, అంటే అటు గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ కానీ, అటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కానీ వీళ్ళు జరిపిన దాడుల్లో ఒక చోట 86 లక్షలు దొరికితే ఇంకో వైపు 75 లక్షలు దొరికాయి. ఇంకోవైపు హర్యానాలోని గుర్గావ్ లో 10 లక్షల రూపాయలు దొరికాయి. ఇవన్నీ కూడా లోకల్ పోలీసులు జరిపిన దాడుల్లో. నిన్న చెన్నైలో ఐటీ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సెకండ్ డే అయినా సరే ఇంకా కొత్త కరెన్సీ, తర్వాత గోల్డ్ చాలా పెద్ద ఎత్తున లభ్యమవుతుంది. ఇంకోవైపు
ఢిల్లీలోని చాందనీ చౌక్ లో యాక్సిస్ బ్యాంక్, చాందనీ చౌక్ చెందిన యాక్సిస్ బ్యాంక్ లోనే మొత్తం ఇప్పటి నుంచి నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు దాదాపు 450 కోట్లు డిపాజిట్ చేసినట్టుగా చెప్తున్నారు. చాందనీ చౌక్ ఏరియా అంటే చాలా వరకు వర్తకులకు ఫేమస్. చిన్న వర్తకులు వ్యాపారులు చాలా ఎక్కువ ఉంటారు. వర్తకులు వ్యాపారులు జనరల్ గా వాళ్ళు ట్యాక్స్ కట్టరు, ట్యాక్స్ ఎగ్గొడతారు అన్న అపప్రద ఉంది. దాన్ని రుజువు చేసే విధంగానే 450 కోట్లు ఒక్క యాక్సిస్ బ్యాంక్ లోనే నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు డిపాజిట్ అయ్యాయి. కేవలం 15 అకౌంట్లలోనే 70 crores వరకు డిపాజిట్ అయ్యాయి. వీటి మీద ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఫేక్ అకౌంట్లుగా, ఈ 15 అకౌంట్లు ఫేక్ అకౌంట్లుగా వాళ్ళు నిర్ధారించారు కూడా. సో నేపథ్యంలో మనకు మొత్తం సౌత్ నుంచి నార్త్ వరకు ఒకటే యూనిఫార్మిటీ కనబడుతుంది. ప్రభుత్వమేమో, ఆర్బీఐ ఏమో మేము కొత్త కరెన్సీ సప్లై చేస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇంకో 10-15 రోజుల్లో అసలు సమస్య ఉండదు, సర్దుకుంటుంది అని చెప్తున్నారు. బట్ ఇక్కడేమో నోట్లు ముద్రిస్తున్నారు. బట్ ఆ నోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే గనక మనం చూడొచ్చు చాలా వరకు కూడా దుర్వినియోగం అవుతున్నాయి. మళ్ళీ ఇటువంటి పర్సన్ చేతిలోకే వెళ్తున్నాయి. 85 లక్షలు ఒక చోట, నిన్న చెన్నైలో, తమిళనాడులో చాలా పెద్ద మొత్తం, అంతకుముందు కర్ణాటకలో 4.5 కోట్లు కొత్త కరెన్సీ దొరికింది. సో మళ్ళీ బడా బాబుల దగ్గరికి నోట్లన్నీ కూడా పెడుతున్నాయి. సామాన్యులకు మాత్రం ఖచ్చితంగా మొండి చేయి కనబడుతుంది. సో ఇంకా ఎంత ప్రింట్ చేసినా సరే సరిపోదు. ఇదే స్థాయిలో కనుక దుర్వినియోగం అయితే బ్యాంక్ అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉంది. హానెస్ట్ బ్యాంక్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. కానీ కొద్దిమంది బ్యాంక్ అఫీషియల్స్ కొల్యూడు కావడం వల్ల, కొద్దిమంది మంచివారు కాకపోవడం వల్ల, కొద్దిమంది డబ్బులకు ఆశపడి, ఎక్స్చేంజ్ కి లేకపోతే కమిషన్లకు ఆశపడి 15 నుంచి 25% వరకు కూడా కమిషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కమిషన్ ఇచ్చేందుకు రెడీ చెప్తున్న నేపథ్యంలో కొద్దిమంది దురాశపరులైన బ్యాంకు అధికారుల వల్ల ఈ సొమ్మంతా కూడా బయటికి పోతుంది. అంతకుముందు మనం గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి కూడా రీసెంట్ గా చూసాం. దాదాపు ఆయన 100 కోట్ల వరకు నగదు ఎక్స్చేంజ్ చేసుకోగలిగాడు. అంత లేకపోతే పెళ్లికి, కుమార్తె పెళ్లికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చాలా మంది ఆరోపణలు చేశారు. సో నేపథ్యంలో మనకు దేశం మొత్తం మీద కూడా యూనిఫార్మిటీ ఉంది. ప్రభుత్వము, ఎస్పెషల్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ బ్యాంకులోను కఠిన నిబంధనలు విధించి ఇకనైనా గనక దీన్ని ఆపకపోతే గనక ప్రజల నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరైతే ఇట్లా చేసిన వారు ఉన్నారో వాళ్లకు కఠిన శిక్ష విధించడంతో పాటు ఇమీడియట్ గా వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం మనకు కనబడుతుంది. సుమలత. ఓకే, థ్యాంక్ యూ భరత్.